ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకి చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగున కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయుటకు గాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాం. నేటి దినాన పునరుత్థాన ఆదివారం. గడిచిన దినములన్నిటిలో ప్రభువు మనలను మన కుటుంబములను కాచి కాపాడినందులకు గాను కృతజ్ఞతా హృదయముతో ఆయన సన్నిధిని మనం నిలిచి ప్రభువును గణపరచవలసిన సమయం ఆసన్నమవుతున్నది. కనుక త్వరితగతిని సిద్ధపడి దేవుని సముఖమును మనలను మనము కనుపరుచుకుని ఉన్నతుడైన దేవుని ఆరాధన చేయుదుము గాక. ఆమె నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగం ఆదికాండం 45:16 నుండి దగ్గరగా 21 వరకున్న వచనాలు. 18వ వాక్యం, మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకుని నా యొద్దకు రండి, ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకిచ్చెదను, ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించెదరు. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడిన ఈ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ సన్నిధి, మీ సహాయము సమృద్ధిగా దయచేయండి, మేలుతో నింపండి. ఆశ్చర్యకరమైన మీ కృప మా అందరికీ తోడయుండునుగాక. ఆమెన్. యేసునామమున ఆమెన్. ప్రియులారా, ఈ చదవబడి ఉండిన వాక్య భాగంలో ఫరో యాకోబు యొక్క సహోదరులతో ఈ మాట చెప్పుచున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ దేశములో ఉన్న మంచి వస్తువులను, ఈ దేశము యొక్క సారమును నేను మీకు ఇస్తాను, మంచి మంచి వస్తువులను మీకు ఇస్తాను, కనుక మీరు వెళ్ళి మీ నాన్నగారిని తీసుకురండి అంటూ మాట్లాడుతున్నాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఓ శ్రేష్టమైన మాట ఏంటంటే, అన్యజనుల యొక్క స్వాస్థ్యమును నేను నీకు రప్పిస్తానని ప్రభు మాట్లాడతారు. మరొక విషయం ఏంటంటే, అబ్రహాముతో దేవుడు చెప్పారు, మీరు నీ సంతతి వారు తమది కాని పరదేశమందు 400 సంవత్సరాలు దాసులై ఉంటారు. వారు ఎవరికి దాసులై ఉంటారో వారికి నేను తీర్పు తీర్చబోతున్నాను. తదుపరి మీరు అక్కడ నుండి శ్రేష్టమైనటువంటి వస్తువులను, బంగారాన్ని తీసుకుని మీరు వస్తారంటూ దేవాది దేవుడు అబ్రహాముతో ఈ మాట చెప్పారు. ప్రియులారా, మనకు తెలుసు, ఈ నిర్గమకాండంలో మరి ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచి వచ్చుచున్నప్పుడు ప్రతి స్త్రీ తన యొక్క యజమానురాలను అడిగి వారు బంగారం తెచ్చుకున్నట్లుగాను శ్రేష్టమైన వస్తువులు తెచ్చుకున్నట్లుగాను మనం చూస్తాం. చూడండి, అది భవిష్యత్తునందు 400 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి కార్యం. అది ఏది? ఐగుప్తులో నుండి వారు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల దగ్గర నుండి తీసుకుని రావడం, దానికి నీడలాంటి కార్యం అక్కడ జరుగుతుంది. ఏంటా కార్యం అంటే, ఫరో తనంతట తాను అంటున్నాడు, ఈ దేశం యొక్క సారం, ఈ దేశంలోని మంచి వస్తువులు నేను మీకు ఇస్తాను, మీ తండ్రిని నా యొద్దకు తీసుకురండి, యోసేపుతో నీకు ఆజ్ఞ అయినది కదా, దీన్ని చేయుడి, మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులోని బండ్లను తీసుకుని పోయి మీ తండ్రిని వెంట పెట్టుకుని రండి. హల్లెలూయా. ప్రియులారా, ఫరో ఒక అన్యుడు తనంతట తానుగా యోసేపును బట్టి అంటున్నాడు, ఈ దేశంలో ఉన్న మంచి ఫలాలు, ఈ దేశం యొక్క సారము నేను మీకు ఇస్తాను అంటున్నాడు. ఆత్మీయులారా, మరి దేవుని పిల్లలుగా మనం ఇక్కడ శ్రేష్టమైన ఒక సంగతి ఏంటంటే, ప్రభువు అన్యజనుల స్వాస్థ్యము మీకు ఇప్పిస్తానని సెలవిచ్చినట్లుగానే వారు అన్యులై ఉన్నప్పటికీ
ఐగుప్తీయులు ప్రభువుని ఎరగని వారై ఉన్నప్పటికీ, ఫరో ప్రభువుని ఎరగనివాడై ఉన్నప్పటికీ యోసేపును బట్టి తన ఇంటి వారి మీద కనికరాన్ని చూపి, ఈ దేశంలో మంచి సారాన్ని మీరు అనుభవిస్తారు అయ్యా, రండి అంటున్నాడు. అక్కడ మధ్యవర్తిగా యోసేపు ఉన్నాడు. ఈ మాటలు వినిచున్న ఆత్మీయులారా, జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా రోజు జీవము కలిగిన దేవుని పరిచర్యలు జరుగుచున్నాయి. ప్రభువుని ఎరిగిన వారు, ఎరగని వారు, కొందరు ప్రత్యక్షంగా, కొందరు పరోక్షంగా సహకరిస్తూ ఉంటారు. కేవలం ఇది ఎలా జరుగుతుందంటే, ఆనాడు యోసేపును బట్టి ఫరో కనికరించినట్లుగా ఈనాడు ప్రభువును బట్టే, ప్రభు ప్రేమను బట్టే, ప్రభు యొక్క ప్రేరేపణ బట్టే జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, అయితే ఫరో ఏమిస్తున్నాడంటే మంచిది, భూసారమే కానీ, ఫలవృక్షాలే కానీ, ఏదైనా కానీ ఈ దేశంలో మంచివి మీరు స్వీకరిస్తారు, మంచివి మీ కొరకు సిద్ధపరచబడి ఉన్నాయి, కనుక మీరు వచ్చేసేయండి, మీ నాన్నగారిని తీసుకురండి అంటున్నాడు. నిజానికి ఐగుప్తీయులు ఎవరు? ఐగుప్తీయులు అన్యులు. హెబ్రీలు అంటే వారికి చాలా హేయం. అసలు వారి ఎదుట నిలవబడడానికి కూడా అవకాశం ఇయ్యనటువంటి ప్రజలు. అయినను ఫరో ఇంతగా కనికర పడుతున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? మధ్యవర్తిగా యోసేపు ఉన్నాడు. మధ్యవర్తిగా యోసేపు యొక్క మంచితనం, మధ్యవర్తిగా యోసేపు యొక్క నమ్మకత్వం తన ఇంటి వారులందరికీ క్షేమమును కలుగజేశాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయులారా, ఒక అన్యుడై ఉండినప్పటికీ హెబ్రీల మీద జాలి చూపడానికి ఫరో హృదయము నీటి కాలువ వలె మలచబడింది. ఆనాడు నీతిని బట్టి కోరేషు రేపబడి యూదులను మీరు వెళ్ళి యెరూషలేములో మందిరాన్ని కట్టుకోండి అంటూ ప్రేరేపించబడినట్లుగా ఇప్పుడు ఫరో హృదయం ఏమైందంటే, యోసేపు కాలాన హెబ్రీల విషయంలో అతడు మంచి మనసు కలిగి ప్రేరేపితుడై వెళ్ళండి, బళ్ళు తీసుకుని వెళ్ళండి, మంచి పదార్థాలు తీసుకుని వెళ్ళండి అంటున్నారు. ఈనాడు కూడా జీవం కలిగినటువంటి దేవుని యొక్క కృప యొద్దకు అనేకులు మరి నడిపించబడి దేవుని దయను పొందాలంటే వెంటనే నీవు, నేను, మనము కనికరాన్ని చూపుతూ యోసేపు ఎలాగను మధ్యవర్తిగా ఉన్నారో మన ప్రభువును మనం కనుపరచాలి. కొన్నిసార్లు మనమే లోకానికి, ప్రభువుకు మనమే దగ్గరై ఉండాలి, మధ్యవర్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హేయులైనటువంటి వారు శ్రేష్టమైనటువంటి ఈవులను తీసుకుని దేశంలోనికి వచ్చి పిల్లర చేసిన పని ఏంటంటే ఫరో ఎదుట నిలవబడ్డారంట. ఫరో ఎదుట యాకోబు దేవుని నామంలో ప్రార్థన చేసి ఫరోను దీవించేవాడుగా అయ్యాడు. ఇంత కారణం జరగడానికి ఒక్క వ్యక్తి యోసేపు కారణం. ఇంత క్రియ జరగడానికి ఒక యోసేపు కారణం. ఆత్మీయ సంగమ, దేవుని దైవ ప్రియులరా, జీవము కలిగిన దేవుని పిల్లలుగా నీవు, నేను, మనము అట్టి మధ్యవర్తిగా ఉండి నశించిపోతున్న లోకాన్ని ప్రభు యొద్దకు తీసుకొస్తూ ప్రభువునకు వారిని పరిచయం చేసే వారులుగా మనం మారాలి. ఆనాడు ఆంధ్ర గవర్నమెంట్లో ప్రభుత్వానికి, ప్రజలకు వాలంటీర్ అనే వ్యక్తి వారధి అని చెప్పేవారండి. సో అది జస్ట్ నేను న్యూస్లో విన్నాను. నేనేమంటానంటే, నశించిపోతున్న మానవాళికి, పరిశుద్ధుడైన దేవునికి, రక్షించబడిన ప్రతి వ్యక్తి దేవునిని మోసే సారథిగాను, దేవుని ప్రకటించే ప్రజలకు దేవుని ప్రేమను కనుపరిచే వారధిగాను మారాలి. ఆత్మీయులారా, అలాగును మనం చేయగలిగితే చూడండి, ఐగుప్తీయులు, కనానులో ఉన్న యాకోబు కుటుంబం కరువు నుండి తప్పించబడినట్లుగా ఈ లోకంలో ఉన్నవారు అనేకులు నరకం నుండి తప్పించబడతారు. దేవుని వాక్యము యొద్దకు వారు నడిపించబడతారు. ప్రభు యొక్క ప్రేమను వారు గుర్తించగలుగుతారు. ఒక్క యోసేపు
యాకోబు యొక్క కుటుంబానికి ఓ రక్షకుడిగా మారాడు. యాకోబు ఎలా ఉంటాడో తెలీదు, యాకోబు యొక్క కుమారులు ఎలా ఉంటారో ఫరోకు తెలీదు, కానీ ఒక యోసేపుని బట్టి అంత జాలిపడ్డాడు. నేనంటాను, నీ ప్రార్థన, మన భక్తి విశ్వాసాలు మన కుటుంబాలకు అట్టి కరుణావాత్సల్యత ప్రభు ద్వారా కలిగించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి. యాకోబు కుటుంబీకులకు ఫరో ఇచ్చిన ఈవుల విషయంలో నాన్న మధ్యవర్తిగా యోసేపు ఉన్నట్లుగా నశించిపోతున్న ఈ లోకానికి మేమే మధ్యవర్తులుగా ఉండి జీవించే కృప, భాగ్యం అందరికీ దయచేసి మేలుతో నింపండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.